ఫ్రెండ్స్, ఎక్కడైనా దొంగ దొరికిపోతే 4 తన్ని పోలీసులకు అప్పగిస్తారు. కానీ ఈయన మంచి మనసుతో ఒక కేక్ ను తెప్పించి దొంగ చేతిలో కట్ చేయిస్తాడు. ఆహా, ఎంత మంచివాడో అనుకునే లోపల ఏమంటున్నాడో చూడండి. ఆ కేక్ మొత్తం నువ్వే తినాలి, లేకపోతే ఈ కటింగ్ బ్లేడ్ ని నోట్లోకేసి నోట్ ని విప్పి ఆ దొంగోడి చేత ఆ కేక్ మొత్తాన్ని తినిపిస్తాడు. ఆ దొంగోడు వాని జీవితంలో మళ్ళీ దొంగతనం చేస్తాడో లేదో తెలియదు గాని బర్త్డే మాత్రం చేసుకోడు. ఒకవేళ చేసుకున్నా కేక్ మాత్రం అస్సలు తినడు. ఫ్రెండ్స్, మీరు పబ్జీలు ఫ్రీ ఫైర్లు వాడి టైం వేస్ట్ చేసుకోకుండా నేను చూపిస్తున్న వాటర్ పార్క్ లో స్నానం చేయడానికి వెళ్ళిన ఈ అమ్మాయి పైనుంచి కిందకు రావడానికి భయంతో మధ్యలో గట్టిగా పట్టుకునేస్తుంది. కిందకు రాదు, పైకి పోదు. ఎవరు ఎంత చెప్పినా ఆమె వినకుండా అలానే పట్టుకుని ఉండిపోతుంది. దాంతో ఒక అతను ఇలా సాహసం చేసుకుంటూ వెళ్ళి ఇలా ముడ్డిని పట్టుకుంటూ వస్తాడు. భయపడేవారు అక్కడికి వెళ్ళడం ఎందుకు, మళ్ళా మధ్యలో ఆగిపోవడం ఎందుకు, ఏంటో ఈ అమ్మాయిలు అస్సలు అర్థం కారు. ఇతను పెద్ద పోటుగాడిలా చేతికి ఉన్న గ్లౌజ్ తీసి పక్కనే ఉన్న అమ్మాయికి గురిపెట్టి కొద్దామనుకుంటాడు. కానీ అది తెగి అతను మూతికి పట్టుమని తగులుతుంది. మళ్ళా ఏం జరగలేదన్నట్టు కవరింగ్ ఒకటి. పాపం ముక్కు వాసిపోయి ఉంటుంది. రగ్బీ గేమ్ లో అంపైర్ తెల్ల చొక్క వాళ్ళు గెలిచారని చెప్పగానే ఆ టీంలోని ఒక పెద్దన్న అంపైర్ ని ఆనందంతో పైకి ఎత్తుతాడు. ఆ అంపైర్ ని ఇతను ఎక్కడ నొక్కిందో ఏమో తెలియదు గాని వెంటనే రెడ్ కార్డ్ చూపించి బయటకు పంపించేస్తున్నాడు. వాటర్ మిల్లర్ ని తీసుకొని ఇంట్లోకి వెళ్దామని ఎత్తుకోబోతే చెయ్యి జారి కాయ, కాలు జారి ఇతను ఇద్దరు కింద పడ్డారు. దీంతో కోపం వచ్చిన కుర్రాడు నీ వల్లే నేను పడిపోయాను ఒక కన్ను కంటాడు. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలా భోజనం తినకపోతే ఈ టెక్నిక్ ని ట్రై చేయండి, సక్సెస్ అవుద్దేమో చూద్దాం. ఈ పిల్లల్ని ఒకసారి చూడండి. వీళ్ళు ఇప్పుడే ఇలా ఉన్నారంటే పెద్దయ్యారంటే ఇక బీభస్తమే. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తాను నాకు తెలియదు. దీన్ని చూసాక మీలో ఎంతమందికి ఈ డెబ్బై ఎందుకురా ఫన్నీ వీడియోస్ మధ్యలో ఈ క్లిప్ ని చూపించాడు కడుపులో దేవేసిందని అనిపించిందో కింద కామెంట్ చేయండి. పెద్దగా షాప్ కట్టి భారీగా ఓపెన్ చేపిద్దామని మంత్రిని పిలిచాడు ఆ షాప్ ఓనర్. అంతా బాగుంది గాని మంచి కత్తెరని పెట్టడం మర్చిపోయాడు. ఇతను డబ్బులు లెక్క పెట్టడానికి ఎలాంటి ఫింగర్ పని చేస్తున్నాడో చూడండి.